నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైసీపీకి సంబంధించినటువంటి ఒక పేరుని నాని నిజంగా గొడ్డలి పార్టీ అని చెప్పి మమ్మల్ని ఎందుకు అంటున్నారు? నిజంగా గొడ్డలి పార్టీ అని అనడానికి కారణం ఏంటి అంటే వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది బాబాయిని చంపిన అబ్బాయి కదా, మరి అబ్బాయిని ఎందుకని అరెస్ట్ చేస్తలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారా లేదా ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా అర్థం కాదు. ఒకసారి మీకు ఆయన ఏమన్నారు ఒకసారి మీకు చూపిస్తాను సార్. అసలు మాకు సంబంధం లేకుండా నిజంగా మీకు ఎంత అంటే అది తెలుగులో బాగోదు, దాన్ని ఏమో ఏదో అంటే అంటే ముతకతా మాట్లాడితే బాగోదు, కానీ నిజంగా అంటే పాలిష్గా మాట్లాడితే మీకు నిజంగా నైతికత ఉంటే బాబాయ్ గొడ్డలి నిజంగా బాబాయిని అబ్బాయి సిగ్గు శరం లేదా మీకు అంటున్నా అబ్బాయిని లోపల ఇట్టాకి గుండెకాయ లేదా, కలేజా లేదా? అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ లోపల అడుక్కోవటం ఎందుకు? మీరు వేయచ్చుగా. కడప ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా, పులివెందుల ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా. మరి బాబాయ్ గొడ్లెట్టి బాబాయిని గొడ్లెట్టి అబ్బాయిని ముద్దాయిగా చేశారా? 2 ఏళ్ళైంది. సో ఇలాంటి వ్యాఖ్యలు వింటుంటే మీకు సిగ్గు లేదా, శరం లేదా అని చెప్పి మాట్లాడుతున్న మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఖర్చుపెట్టాడా? పేరుని నాని బాగా ఖర్చుపెట్టినట్టున్నాడు అవినాష్ రెడ్డి పైన. అంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని జైలుకు పంపితేనే మా పార్టీకి భవిష్యత్తు అనుకుంటున్నాడా? సిగ్గుందా, కలేజా ఉందా? దమ్ముంటే అబ్బాయిలను అరెస్ట్ చేయండి. 2 ఏళ్ళయింది. అమిత్ షాని ఎందుకు అడుక్కోవటం? మీరెందుకు అరెస్ట్ చేయరు? కడప ఆంధ్రప్రదేశ్లో లేదా? ఎవరిని రెచ్చగొడుతున్నాడు? ఎవరి మీదకి ఉసిగొల్పుతున్నాడు? అంటే సిబిఐని రెచ్చగొడుతున్నాడా? ఆ కేసు చూసే సిబిఐ వీళ్ళ బాధితులు. రామ్ సింగ్ దగ్గర నుంచి మొత్తం సిబిఐ జగన్ బాధితులు. రామ్ సింగ్ మీద పులివెందుల్లో కేసు పెట్టారు సిబిఐ ఎస్పీ మీద. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలు పారిపోయాడు అవినాష్ రెడ్డి. కర్నూలులో అక్కడ హాస్పిటల్లో దాక్కున్నాడు. వాళ్ళ అమ్మకి ఏదో గుండెపోటు వచ్చిందని చెప్పి వాళ్ళ అమ్మని అక్కడి నుంచి తీసుకొచ్చి కర్నూలులో చేర్చి అదో పెద్ద డ్రామా, ఒక పెద్ద చేజింగ్ సినిమా. అసలు మామూలు సినిమా కాదు అది. ముందు అవినాష్ రెడ్డి వెహికల్, వెనకాల సిబిఐ వాళ్ళ వెహికల్ చేజింగ్. కర్నూలులో తేలాడు, దాక్కున్నాడు. వీళ్ళు గెస్ట్ హౌస్లో ఉన్నారు 3 రోజులు. ఎస్పీ చేతులు ఎత్తేసాడు. మొత్తం కాపలా పెట్టుకున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, అప్పుడు వైసీపీ వాళ్ళు. పేరు నాని కూడా కాపలా కాసాడా? అప్పుడేమో అవినాష్ రెడ్డి కాపలా గాయటం ఏంటి, జగన్ చెప్పినట్టు వినడం ఏంటి? ఇప్పుడేమో దమ్ముంటే అరెస్ట్ చేయి అబ్బాయిలంటే. నేను అంటోంది అదే, అవినాష్ రెడ్డిపై కక్ష పేరుని నానికి, జగన్మోహన్ రెడ్డిపై కక్ష. ఇక జగన్ జైలుకి వెళ్ళకపోతే నేను నా కొడుకు గెలిచే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నిలబడదు. జగన్ని నమ్ముకుంటే మాకు భవిష్యత్తు లేదు అనే బాధ కనపడతాను. అతను మాట్లాడేది అది ఆవేశంతో కాదు. పేరుని నాని ఆక్రోశమా? ఎట్లాంటి పేరుని నాని ఎట్ట అయిపోయాడు? అరే పేరుని కృష్ణమూర్తి వీళ్ళ నాన్న, ఈయన పేరుని వెంకటరామయ్య అలియాస్ నానియో అది అంటారు. పాపం 2009 ఎప్పటి నుంచి గెలుస్తున్నాడు, ఓడిపోతున్నాడు కొల్లు రవీంద్ర మీద. ఒకసారి ఆయన ఒకసారి ఈయన అట్ట నడుస్తూ వచ్చిన దీంట్లో ఇక మచిలీపట్నంలో ఇక పేరుని కుటుంబం గెలిచే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆ కిట్టు మనం చూసాం మొన్న, ఎంత ఘోర పరాజయం. అసలు ఈయనే చెప్పాడు ఏమని, పేరుని నాని ఆ రోజు ఏమన్నాడు, నేను రాజకీయాల నుంచి విరమిస్తున్నా అన్నాడు. నా వారసుడిగా నా కొడుకు వచ్చాడు కిట్టు అని. మరి జగన్ కాళ్ళు పట్టుకున్నాడో గడ్డాలు పట్టుకున్నాడో టికెట్ తెచ్చుకున్నాడు, నిలబెట్టారు, ఓడిపోయాడు. ఇక రోజు ప్రెస్ మీట్. ఇప్పుడు నువ్వు రాజకీయాల నుంచి విరమిస్తున్నానన్నావు కదా, సన్యాసం అన్నావు కదా, మళ్ళా ఏంటిది? ఇప్పుడు ఇవాళ పేరుని కిట్టు, పేరుని నాని భవిష్యత్ అంధకారం అయిందన్న బాధ కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఆయన మాటల్లో, ఆయన ముఖంలో. అంటే అటు రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసాము, ఆ జెండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. హస్తం గుర్తా అప్పుడు వీళ్ళకి కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే రోసయ్య, అయితే అప్పుడు కాంగ్రెస్ అయిపోయింది ఆ అధ్యాయం. ఇటు వచ్చావు వైఎస్ఆర్ కాంగ్రెస్, జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నావు. సరే ఏదో జగన్ కూడా నీకు మంత్రి పదవి ఇచ్చాడు, బాగానే సంపాదించుకున్నట్టున్నారు బ్రహ్మాండంగా. మరి దిలాసాగా ఉండాల్సినటువంటి దీంట్లో మొన్నటి పరాజయం, ఘోర పరాజయం. 151 నుంచి 11కు పడిపోవటం కాదు. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి కాడి కింద పడేశాడు, చేతులు ఎత్తేసాడు.
మనం చూసాం ఏంటి ఇప్పుడు ఈ 24 నెలలు అతని పనితీరు ప్రతిపక్షంగా ప్రజల్లో లేకుండా కనీసం ఆంధ్రప్రదేశ్లో నివసించకుండా బెంతాహాయ్ ఇదబ్బా అసలు విషయం ఇది. ఏది బెంతాహాయ్ దెబ్బ కొట్టిందా లేకపోతే మావిగన్ స్ట్రోకా? అంటే స్ట్రోకుల మీద స్ట్రోకులు తగులుతున్నాయా అంటున్నా. అవును సార్, ఇక్కడ ఈ పార్టీకి సంబంధించి ఓన్లీ పేరుని నానే కాకుండా గతానికి అంటే ఇప్పుడు ఈ పార్టీలోనే ఉన్నట్టు వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు మాట్లాడంతో కూడా అదే స్ట్రోక్ కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. సతీష్ రెడ్డికి సంబంధించి ఎప్పుడైతే గతంలో రాజశేఖర రెడ్డి గారిని మాటలు ఏవైతున్నాయో, ఏదైతే తులసిరెడ్డిని లేపేయాలని చెప్పి నాకే సుపారీ ఇచ్చాడని చెప్పేసి అన్న మాటలు కావచ్చు, లేదా బొత్స సత్యనారాయణ గారు మొన్న బోరుమని చెప్పి విరపించారు. ఆయన గతంలో అన్న మాటలు కూడా అసలుకి రాజశేఖర రెడ్డి మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి ఆ వీడియోలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఏంటి సార్, వాళ్ళ పార్టీ నేతలు వాళ్ళకే ఇప్పుడు శాపంలా తయారయ్యారా, లేదంటే జగనే శాపం అనుకుంటున్నారా? అంటే బెంతాహాయ్ స్ట్రోకు, మావిగన్ స్ట్రోకు, ఇప్పుడు మీరు అనేది ప్రెస్ మీట్ల స్ట్రోకా? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ల స్ట్రోక్తో మాట్లాడుతున్నాడా, లేకపోతే బొమ్మన ఒక ఆర్టికల్ కూడా రాశాడు, చీకటి మింగిన సూర్యుడు మింగిన చీకట ఏదో రాసినట్టున్నాడు ఆ రాజారెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడటం ఎందుకు? లేపి దండించుకోవటం కాదు, కెలికి కంపు చేసుకోవటం కాదు, మా తాతను చంపిన వాళ్ళని నేను మంచోడిని కాబట్టే వదిలేశాను, నేను చెడ్డోడిని అయితే వదిలేసేవాడినా అని అన్నట్టున్నాడు. మా తాత, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు బలయ్యారు, మేం కదా బాధితులమనో ఏదో అన్నట్టున్నాడు. వెంటనే మీరు కాదు బలైంది, కొన్ని వందల మంది వేల మంది మీ చేతుల్లో బలయ్యారు అంటూ వరుసగా లిస్ట్ వదిలారు. రోజు ప్రెస్ మీట్లు, బాధితులంతా వచ్చి ఛానల్స్లో మాట్లాడటం. నా పీక కోసాడు ఒకడు. ఇప్పుడు పీకలు కోసిన పార్టీగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టకపోతే మనకు తెలుసా ఆ చరిత్ర? ఏదో కొంతవరకు తెలుసు కానీ రే రాజారెడ్డి ఇంత కరుడు గట్టిన కిరాతకుడని, అసలు సజీవ దహనం చేశాడని పులివెందుల్లో ఆ ఎరుకల అతను ఎవరు ఎస్టీ ఊసన్న అనే అతన్ని కిరోసిన్ పోసి పబ్లిక్లోకి లాగి మరీ సజీవ దహనం తగలబెట్టాడని, చంపారని రాజారెడ్డిపై కేసులు, అసలు ఎఫ్ఐఆర్లతో సహా ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు అంటూ కోడూరు స్టేషన్లో ఎస్పీ మీద దాడి చేశాడని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పైన, సిఐ పైన దాడి చేశాడని, పులివెందుల స్టేషన్లో కేసులు, పీకలు కోశారని. అతను ఎవరో మహేష్, అతని పేరు కూడా మరి అతను కూడా ఇదే గిరిజనుడే, ఏంటి ఎస్టీఏ ఎరుకల. అంటే పులివెందుల ఎరుకల కాలనీ పైన వీళ్ళ తాత దాడులు చేసి అప్పట్లోనే 16 లక్షలు మరి దోపిడీ, ముగ్గురాయి కుంభకోణం, అప్పుడు వేసిన శాసనసభ సంఘం, శేషసైనారెడ్డి, నటరాజన్ కమిటీ రిపోర్టు, దగ్గర ఒక 65,000 టన్నుల ముగ్గురాయి అక్కడ ఉన్నట్టు మాన్యుమెంట్, 35,000 టన్నులు తవ్వేశారని. అసలు వీళ్ళపైన ఫైన్, విజయలక్ష్మి ట్రేడింగ్ మినరల్స్ రాజారెడ్డి కంపెనీ, విజయలక్ష్మి అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి, దానిపైన మరి 50 లక్షలు మరి పెనాల్టీ జరిమానా విధించినటువంటి కేసులు, ముగ్గురాయి. ఆ కేసులే కాదు కదా, ఇప్పుడు మొత్తం అసలు రాజశేఖర రెడ్డి చరిత్ర ఇప్పుడు జనరేషన్ కూడా తెలియదేమో, పాపం ఆయన ఏదో ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. అట్లాంటిది ఆయనే లైసెన్స్ లేని గన్ తీసి కాల్పులు జరిపాడని ఆ జమల మడుగులో జనం తిరగబడి రాజశేఖర రెడ్డికి దేహశుద్ధి చేశారని మనకు తెలియదు, నాకు కూడా తెలియదు. రాజశేఖర రెడ్డిని కొట్టారు అన్న విషయం ఇప్పుడు కొత్తగా వింటున్నా. చొక్కా జించారు, పంచజించారు, మహిళలు వెంటబడి కొట్టారు. అంటే గతంలో రాజారెడ్డి నేర చరిత్ర, రాజశేఖర రెడ్డి నేర చరిత్ర, వివేకానంద రెడ్డి క్రిమినల్ హిస్టరీ, జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పడమా? లోకేష్ ఆ మధ్య ఎప్పుడు సెటైర్గా మాట్లాడుతూ ఏదో ట్వీట్ చేశాడో మరి మాట్లాడాడో, ఏమని మీది గొడ్డల పార్టీ అయితే మాది గూగుల్ పార్టీ అన్నాడంట. అర్థమైందా? అది తెచ్చిన స్ట్రోక్ ఇది. ఏది మీది గొడ్డల పార్టీ అయితే మాది గూగుల్ పార్టీ అని అంటే జగన్మోహన్ రెడ్డి గింజుకున్నాడు. ఏమని ప్రెస్ మీట్లో నేను మంచోడిని కాబట్టి వాళ్ళని వదిలేసాను అనగానే వెంటనే పేర్ల పార్థసారథి రెడ్డి బయటకు వచ్చాడు. మీరు నన్ను వదిలేయలేదు, నేను చచ్చిపోయానని మీ తాత వదిలేశాడు, ఆ దేవుడే బతికిచ్చాడు, 26 కత్తిపోట్లంట.
అతని తమ్ముడిని చంపేశారంట, పేర్ల ఉమామహేశ్వర రెడ్డి. లేకపోతే ఇండిపెండెంట్గా క్యాండిడేట్లను పెట్టి ఎలక్షన్లో గెలవలేమనుకున్నప్పుడు అతన్ని లేపేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఆ రఘురామరెడ్డి, లేకపోతే అవుతూ వెంకట సుబ్బారెడ్డి, పోలింగ్ ఏజెంట్లు, తెలుగుదేశం తరపున నిలబడిన పోలింగ్ ఏజెంట్లు చంపేసేవాళ్ళు. మొత్తం వరుస పెట్టి నీకు అసలు ఆ పేర్లతో సహా ఎంతమందిని చంపారు, ఏ విధంగా పీకలు కోశారు, ఎవరిని సజీవ దహనం చేశారు, గొడ్డళ్లతో ఎంతమందిని నరికి చంపారు, అన్నీ బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పేరుని నాని ఆ చరిత్ర అంతా ఎందుకు మాకు, వాళ్ళు ముగ్గురు చచ్చిపోయారు, ఇతన్ని ఎత్తమంటాడా? సార్ ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది సార్. వాస్తవానికి సతీష్ రెడ్డి అంటే ఇప్పుడు మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు వైసీపీ పార్టీలోకి వెళ్ళినట్టు సతీష్ రెడ్డి గతంలో రాజశేఖర్ రెడ్డికి నిజస్వరూపం బయటపెట్టాడు. పాత వీడియోలన్నీ బయటకు వస్తూ తను ఏం మాట్లాడుతున్నాడంటే తులసిరెడ్డిని లేపేయమని చెప్పి నాకే సుపారీ ఇచ్చాడని చెప్పి ఒక మాట మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. ఇదే కోవలో రాజశేఖర్ రెడ్డి గారికి నిజంగా అధికారానికి ఏదైనా అడ్డొచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరిని లేపేసేవారని చెప్పేసి, అదేవిధంగా వంగవీటి మోహన్ రంగ హత్య కేసులో కూడా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి పైన అనుమానాలు చెప్పి చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. దీని గురించి మీరేం చెప్తారు? ఇక్కడ ఏంటంటే ఈ కేసులన్నిటిల్లో అంతిమ లబ్ధిదారు ఎవరు? రాజశేఖర రెడ్డి చనిపోయాడు, దానివల్ల ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి. వివేకానంద రెడ్డి చనిపోయాడు, దానివల్ల ఎవరికి లాభం? అవినాష్ రెడ్డి. మీరు కదా ఇవాళ బెనిఫిట్ పొందుతోంది. తెలుగుదేశానికి వచ్చిన లాభం ఏంటి ఇందుట్లో? ఇప్పుడు సతీష్ రెడ్డి విషయానికి వచ్చేసరికి అతన్ని చంపాలని చూశారు. అతను ఒక 5-6 సార్లు పోటీ చేశాడు. రాజశేఖర రెడ్డి మీద పోటీ చేశాడు, జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేశాడు, వాళ్ళ అమ్మ మీద, ఏదో మొత్తానికి పులివెందుల్లో తెలుగుదేశం అభ్యర్థి అంటే సతీష్ రెడ్డి. అట్లాంటి సతీష్ రెడ్డి ఏదో సొసైటీ ఎన్నికల్లో అతను గన్మెన్ గాలిస్తే సతీష్ రెడ్డే కాల్చాడని చెప్పి కేసు పెట్టారు. ఎవరో 2 చనిపోయారు. అసలు వీళ్ళు ఎలాంటి కిరాతకులనాలా, రాక్షసులనాలా? ఏలుముద్రలు నువ్వు దేంతో వేస్తా? వేలుతోనే వేస్తాం, చేతి బొటన వేలుతో వేస్తాం. కానీ ఏలుముద్రలు ఖాళీ బొటన వేలుతో వేపిస్తారా? వీళ్ళు వేపిస్తారు. వేలుముద్రలు ఎవరితో వేపిస్తారు? బతుకున్న వాళ్ళతో వేపిస్తారా, చచ్చిన వాళ్ళతో వేపిస్తారా? బ్రతుకున్న వాళ్ళతో. వీళ్ళు చచ్చిన వాళ్ళతో కూడా వేపిస్తారు. ఎవరు? రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఈ బ్యాచ్, ఈ కుటుంబం చచ్చిన శవంతో, అంటే చంపిన శవంతో వీళ్ళే చంపుతారు. వీళ్ళే ఆ శవంతో చెయ్యి లేదు, చెయ్యి నరికేసి ఉంటారు. అంటే ఆ ఖాళీ బొటన వేలుతో ఏలుముద్ర వేయించి దాన్ని చేతి బొటన వేలు ముద్రగా నమ్మించి అక్కడ ఉన్న న్యాయాధికారిని ప్రలోభపరిచి జైళ్ళకు పంపారు. చివరికి ఆ కాంతిమతి, ఆ జ్యుడిషియల్ ఆఫీసర్, అది చివరికి బయటకు వచ్చింది ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత. ఈ విషయం అంతా విచారణలో ఒక 10 ఏళ్ల తర్వాత బయటకు వచ్చినాక ఆ కాంతిమతిని సస్పెండ్ చేశారు ఆ జడ్జి, ఆ న్యాయాధికారి. అంటే ఎటువంటి చరిత్ర అంటే, దండుపాలెం సినిమా చూసావా? దండుపాలెం 1, దండుపాలెం 2, దండుపాలెం 3 అని ఒక సీక్వెల్ లేదో. కరడుగట్టిన నేరస్తులు అసలు మనం చూసాం. దాంట్లో ఏదో గాడిద రక్తం తాగుతారు, చంపుతారు, ఆడాళ్ళు కూడా. దండుపాలెం 1 అంటే రాజారెడ్డా, దండుపాలెం 2 అంటే రాజశేఖర్ రెడ్డా, దండుపాలెం 3 అంటే జగన్మోహన్ రెడ్డా. అంటే వీళ్ళ కుటుంబ చరిత్రలే ఇవాళ సినిమాలుగా తీశారా? వాళ్ళు మనమనేది కాదు, జనంలో చర్చ. ఈ చర్చకి కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ బాధ తట్టుకోలేక, ఆ ఉక్రోషం భరించలేక పేరుని నాని ఇప్పుడు ఇదా ఏమని, పవన్ కళ్యాణ్ నువ్వు అసలు అమిత్ షా దగ్గరికి వెళ్ళి అడగటం ఎందుకు, అబ్బాయిల్ని ఎత్తమని, నువ్వే ఎత్తచ్చు కదా. అంటే చివరికి జగన్మోహన్ రెడ్డికి శత్రువు చంద్రబాబు, పవన్ కళ్యాణో, అమిత్ షానో వాళ్ళు కాదు. పేరుని నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, వీళ్ళ రూపంలో జగన్ శత్రువులు జగన్ చుట్టూతా ప్రెస్ మీట్లు పెడుతున్నారా? సో చూద్దాం సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఒక్క ప్రెస్ మీట్కి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అతలాకుతలం అవుతుంది. సొంత పార్టీ నేతలే నిజంగా తన్ని జగన్మోహన్ రెడ్డిని ఎత్తే అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.